హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్లో ఉందనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప ది రూల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకోవడమే కాకుండా అల్లు అర్జున్ ఈ సినిమాకి పారితోషికం కూడా భారీ స్థాయిలో తీసుకున్నాడని అంచనా. ఏకంగా 235 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ను అందుకున్నారంటూ మీడియా వర్గాలు తెలిపారు. అయితే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కోల్పోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన ప్రభావంగా అల్లు అర్జున్ని ఈరోజు బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బట్టలు మార్చుకునేందుకు కూడా టైం ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ మీడియా పూర్వకంగా తెలిపారు. అయితే అల్లు అర్జున్ని కావాలనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇరికిస్తున్నారంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పుష్ప 2 సూపర్ హిట్ అయినప్పటికీ ఆ సంతోషం బన్నీకి లేకుండా పోయిందనే చెప్పాలి. సినిమా రిలీజ్ రోజు సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ తన భర్త, 2 పిల్లలు కలిసి సినిమా చూసేందుకు రాగా ముందుగా రేవతి గారు కొడుకును తీసుకుని వెళ్తున్న సమయంలో సడన్గా అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడంతో అల్లు అర్జున్ను చూసేందుకు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడమే కాకుండా తన 10 ఏళ్ల కొడుకు స్పృహ కోల్పోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేయగా ఆ 10 ఏళ్ల అబ్బాయికి సీరియస్ అవ్వడంతో అల్లు అర్జున్ చనిపోయిన మహిళకు 25 లక్షల నష్టపరిహారంగా ఆ కుటుంబానికి అందించారు. అంతేకాకుండా ఆ పిల్లోడికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ మీడియా పూర్వకంగా చెప్పినప్పటికీ అల్లు అర్జున్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ అరెస్ట్ నిజంగా మహిళ చనిపోయినందుకేనా లేక రాజకీయ కుట్ర అన్న విషయం తేలాల్సి ఉంది. ఎందుకంటే రేవతి భర్త అల్లు అర్జున్పై ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదంటూ మీడియా పూర్వకంగా తెలపడంతో అందరికీ అనుమానాలు రేకెత్తించాయనే చెప్పాలి. అయితే అల్లు అర్జున్ను 14 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉంచబోతున్నారంటూ సమాచారం. ఏది ఏమైనా అల్లు అర్జున్ తన తప్పు లేదని నిరూపించుకొని నిర్దోషిగా బయటికి రావాలని కోరుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.